హాయ్ ఫ్రెండ్స్, విమానాలు నడపడానికి ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తారు? ఇది ప్రశ్న. అదేంటండి, కార్లల్లో బైకుల్లో పెట్రోల్ ఉపయోగిస్తుంటాం కదా, బహుశా పెట్రోల్ ఉపయోగిస్తారు. లేదంటారా, కొన్ని కార్లల్లో లేకపోతే కొన్ని ఆటోలలో డీజిల్ ఉపయోగిస్తారు కదా, మరి విమానాలలో కూడా డీజిల్ ఉపయోగిస్తారేమో. ఇట్లా రకరకాలుగా అనుకునే వాళ్ళు ఉన్నారు. విమానాలలో అండి పెట్రోలు ఉపయోగించరు, డీజిల్ కూడా ఉపయోగించరు. విమానాలలో ప్రత్యేకమైన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఆ ఇంధనం ఏమిటి, ఎందుకు దాన్ని ఉపయోగిస్తారు, పెట్రోల్ ఎందుకు ఉపయోగించరు, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మీరెప్పుడైనా పెట్రోల్ బంకుకు వెళ్ళి మీ బైక్లో కానీ కార్లో కానీ పెట్రోల్ పోయించుకోవాలి అనుకుంటే అక్కడ బోర్డ్స్ మీకు దర్శనమిస్తాయి. ఏమని? మీ మొబైల్ ఆఫ్ చేయండి, ఇక్కడ స్మోక్ చేయకండి, ఇక్కడ లైటర్ వెలిగించకండి. ఇవన్నీ మనం బోర్డులు అక్కడ చూడొచ్చు. ప్రపంచంలో ఎక్కడ పెట్రోల్ బంకుకు వెళ్ళినా సరే, కొన్ని దేశాల్లో గ్యాస్ స్టేషన్స్ అని పిలుస్తారు, ఈ బోర్డు మనం చూడొచ్చు. అదే ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు రేషన్ షాపులో కిరోసిన్ డబ్బా పట్టుకుని ఆ లైన్లో నిలబడి అందులో 4 లీటర్లో 5 లీటర్లో కిరోసిన్ పోయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అక్కడ బోర్డులు గట్రా చూసారా? నేనైతే ఎప్పుడూ చూడలేదండి. ఆ పక్కనే ఎవడో ఒక నిలబడి బీడీ కూడా కాలుస్తూ ఉంటాడు. మహా అయితే ఇంకా కిరోసిన్ పోయించుకుంటూనే నోట్లో బీడీ అలాగే ఉంటది. ఆ టైపులో కూడా నేను చాలా మందిని చూశాను. ఇక్కడే మీకు ఒక చిన్న లాజిక్ అర్థం కావాలి. పెట్రోల్ అనేది హైలీ ఫ్లేమబుల్, అది ఒక్క రేంజ్లో భగ్గుమంటది చాలా వేగంగా. అదే కిరోసిన్ అంత వేగంగా భగ్గుమని చెప్పి మండదు, కొంచెం టైం పడుతుంది, అవునా? సో ఫ్లైట్స్లో జెట్ A1 లేకపోతే జెట్ A అనే ఇంధనాన్ని ఉపయోగిస్తారు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, జెట్ A లేకపోతే జెట్ A1. ఇది ఫ్లైట్స్లో ఉపయోగించే ఇంధనం అన్నమాట. అలాగే కొన్ని పిస్టన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అందులో ఏవి గ్యాస్ అంటే ఏవియేషన్ గ్యాసోలైన్ అని చెప్పి దాన్ని ఉపయోగిస్తారు, తక్కువ లెడ్ ఉన్నటువంటి ఇంధనం అన్నమాట. ఇక మళ్ళీ మనం జెట్ A లేదా జెట్ A1 ఫ్యూయల్ దగ్గరికి వద్దాం. సో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అంతర్జాతీయంగా దాదాపు అత్యధిక శాతం విమానాలలో జెట్ A1 ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అదే ఉత్తర అమెరికాలో తిరిగే ఫ్లైట్స్ ఉంటాయి కదా, అంటే అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, ఆ ఉత్తర అమెరికా ఖండంలో తిరిగే ఫ్లైట్స్లో జెట్ A ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఈ ఇంధనము కిరోసిన్ని రిఫైన్ చేయడం ద్వారా తయారు చేస్తారు. నిజానికండి అసలు కిరోసిన్ ఎలా తయారవుతుంది అంటే అది కూడా ఒక రకమైన పెట్రోలియమే కిరోసిన్, కానీ రెండింటి ప్రాపర్టీస్కి చాలా చాలా తేడా ఉంది. ఒక రకంగా గోధుమలు తీసుకొని వచ్చి దాని పిండి మర లేకపోతే గిర్ని మీరేమంటారు, పిండి మరలో వేయించి గోధుమ పిండి తీసుకొని వచ్చి మనం చపాతీ చేసుకుంటాం. అదే గోధుమ పిండిని ఇంకా బాగా రిఫైన్ చేస్తే ఆల్ పర్పస్ ఫ్లవర్ వస్తుంది, అంటే మైదా పిండి వస్తుంది. ఉన్నది ఒకే గోధుమ, దాన్ని ఎంత ఎక్కువ రిఫైన్ చేస్తే ఏంటేంటో తయారవుతుంటాయి రకరకాల పిండ్లు. అలాగే పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా అండి, బాగా రిఫైన్ చేయబడినటువంటి ఈ పెట్రోలియం ద్వారా లేకపోతే పెట్రోలియం ప్రోడక్ట్స్ ద్వారా రకరకాల ఫ్యూయల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో కిరోసిన్ అనేది అలాంటిదే అనమాట. ఇంకా కిరోసిన్ని మళ్ళీ బాగా హైలీ రిఫైన్ చేశారనుకోండి, అప్పుడు వచ్చేదే జెట్ ఫ్యూయల్, జెట్ ఇంధనము అని చెప్పి పిలుస్తారు. దీన్ని ఫ్లైట్స్లో ఉపయోగిస్తారు. ఈ జెట్ ఇంధనాలలో రకాలు ఉన్నాయన్నమాట. మనం మాట్లాడుకున్న జెట్ A అన్నది, జెట్ A1 అన్నది, ఇవి 2 రకాల జెట్ ఇంధనాలు. సో కిరోసిన్ నుంచి తయారయ్యాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకు కిరోసిన్ నుంచి తయారైన ఇంధనాలు ఉపయోగిస్తారు అని అంటే, కిరోసిన్ కున్న ప్రాపర్టీస్ ఏమిటి అని చెప్పి చూస్తే హై ఎనర్జీ కంటెంట్ ఉంటుంది, అద్భుతమైన కంబషన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కిరోసిన్కి. హై పర్ఫార్మెన్స్ ఇంజన్స్కు చాలా అద్భుతంగా కిరోసిన్ని అంటే కిరోసిన్ నుంచి వచ్చినటువంటి ఆ ప్రోడక్ట్ని ఉపయోగించవచ్చు. పెట్రోల్ విషయానికి వచ్చామనుకోండి, దాని ఫ్లాష్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే పెట్రోల్ అత్యంత వేగంగా మండిపోతూ ఉంటుంది. అంటే మనమేమి అగ్గిపుల్ల గీరి దాన్ని భగ్గుమని మండించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి పెట్రోల్ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్కు మార్చేటప్పుడు, రీఫ్యూయలింగ్ చేసేటప్పుడు, స్టోరేజ్ చేసేటప్పుడు, దాన్ని హ్యాండ్లింగ్ చేసేటప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేదనుకోండి, అంత సెన్సిటివ్గా ఉంటుంది పెట్రోల్ అనేది, భగ్గుమని మండుతుంది. సో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పెట్రోల్తో. అంటే లో ఫ్లాష్ పాయింట్ ఉంది అని చెప్పి పిలుస్తారు. అదే జెట్ ఫ్యూయల్ దగ్గరకు వచ్చామనుకోండి, దాని ఫ్లాష్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా తగ్గిపోతుంది. యాక్సిడెంట్ అయ్యే అవకాశం అంటే భగ్గుమని మండి అనవసరంగా సెన్సిటివ్గా పేలిపోవడాలు, అలాంటి అవకాశం చాలా తగ్గిపోతుంది. రెండోది ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. విమానాలు చాలా చాలా హై ఆల్టిట్యూడ్లో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
పెట్రోల్ గనక ఉపయోగించారనుకోండి విమానంలో, విమానం పైకి వెళుతూ ఉంటే, హై ఆల్టిట్యూడ్స్ కి వెళుతూ ఉంటే ఆబ్వియస్ గా టెంపరేచర్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. మనం ఫ్లైట్ వెళ్ళేటప్పుడు చూడొచ్చు, మన ముందు స్క్రీన్ ఉంటే అందులో చూడొచ్చు. టెంపరేచర్స్ అన్ని మైనస్లలో మనకు కనిపిస్తూ ఉంటాయి. -20, -30 టెంపరేచర్స్ అన్ని మనం చూడొచ్చు ఫ్లైట్ ఎత్తుకు వెళుతున్నా కొద్ది. పెట్రోల్కు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దానికి హయ్యర్ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది జెట్ ఫ్యూయల్ కంటే కూడా. సో పెట్రోల్ కనుక ఉపయోగించారంటే ఇంజన్ ప్రాబ్లమ్స్ లో పడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కోల్డ్ కండిషన్స్ లోపల ఇంజన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది పెట్రోల్ కనుక ఉపయోగిస్తే. అదే జెట్ ఫ్యూయల్ ఉపయోగించారనుకోండి ఇంజన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇక మరో విషయం ఏంటంటే కార్లు లేకపోతే బైకులు వాటి ఇంజన్ వర్సెస్ ఫ్లైట్ ఇంజన్ ఒకసారి మనం కంపేర్ చేసి చూస్తే ఫ్లైట్ ఇంజన్ అన్నది చాలా 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 సెన్సిటివ్గా ఉంటుంది, చాలా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. పెట్రోల్లో రకరకాల ఇంప్యూరిటీస్ ఉంటాయి, మలినాలు ఉంటాయి, రకరకాల ఎడిటివ్స్ ఉంటాయి. అవేవి కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ కు సూట్ అవ్వవు. పెట్రోల్ గనక ఉపయోగించి విమానాన్ని నడిపితే ఆ ఇంజన్ మీద కార్బన్ డిపాజిట్స్ అన్నవి పెరిగిపోతాయి, చాలా తొందరగా పెరిగిపోయి ఇంజన్లో రకరకాల ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో సేఫ్టీ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది, ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. అదే కిరోసిన్ ద్వారా తయారైనటువంటి జెట్ A1 గాని జెట్ A గాని ఈ ఇంధనాలు గనక ఉపయోగిస్తే వాటిలో పెట్రోల్ కంటే కూడా మలినాలు చాలా తక్కువగా ఉంటాయి, ఎడిటివ్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి విమానం ఇంజన్ అన్నది చాలా ఎక్కువ సంవత్సరాలు మన్నికనిస్తుంది. కార్బన్ డిపాజిట్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి, లేదు చాలా సందర్భాలలో ఉండవు కూడా. ఇక విస్కాసిటీ అని చెప్పి మనం పిలుస్తాం, ఫిజిక్స్ లో మీరు చదువుకునే ఉంటారు ఇంటర్మీడియట్ లో బహుశా. జెట్ ఇంజన్స్ కు విస్కాసిటీ చాలా తక్కువగా ఉంటుంది పెట్రోల్తో కంపేర్ చేస్తే. తెలుగులో చెప్పుకోవాలి అని చెప్పంటే దాని థిక్నెస్ అన్నది చాలా 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 తక్కువగా ఉంటుంది. పెట్రోల్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది, జెట్ ఇంజన్ థిక్నెస్ ఎంత ఉంటుంది అని చెప్పి కంపేర్ చేస్తే ఈ జెట్ ఇంజన్ అనేది చాలా చాలా పల్చగా ఉంటుంది, నీళ్లలాగా ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యం. విమానం యొక్క ఇంజన్లో బ్లాకేజెస్ ఏర్పడకుండా ఉండడానికి ఇది చాలా ముఖ్యం. మనిషి శరీరంతో గనక పోల్చితే కొంతమందికి రక్తనాళాలలో అక్కడక్కడ బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉంటాయి, ముఖ్యంగా కాల్షియం డిపాజిట్స్ అంటాం. కొలెస్ట్రాల్ పెరిగినా, ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగినా, ఇవన్నీ పెరిగినప్పుడు మనిషి శరీరంలో ఆ డిపాజిట్స్ రక్తనాళాలలో పెరుగుతూ ఉంటే గుండెకు సమస్య రాకుండా ఉండడానికి డాక్టర్లు ఏం చేస్తారంటే బ్లడ్ థిన్నర్స్ రాస్తారు. ఆ టాబ్లెట్ కనుక వేసుకుంటే రక్తం పల్చబడుతుంది, రక్తనాళాలలో నుంచి చాలా ప్రశాంతంగా ప్రవహించగలుగుతుంది రక్తం. ఎందుకు, ఏమైంది అక్కడ? పల్చగా ఉండడం వల్ల ఏమవుతోంది? సేమ్ అండి, ఇక్కడ కూడా జెట్ ఇంజన్ అన్నది చాలా చాలా పల్చగా ఉంటుంది పెట్రోల్తో పోల్చితే. సో ఇంజన్ లోపల బ్లాకేజెస్ ఏర్పడకుండా ఉండడానికి ఇది ముఖ్యం. కాస్ట్ విషయానికి వస్తే పెట్రోల్ ధర కంటే ఈ జెట్ ఫ్యూయల్ ధర అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనలో చాలా మంది విమానాలలో ఉపయోగించే పెట్రోల్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే లార్జ్ ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ చేయాలి కాబట్టి ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ లోపల లక్షల లీటర్ల ఇంధనం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పెట్రోల్ కనుక ఉపయోగించారనుకోండి ఆ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. అసలు కాస్ట్ కంటే ముఖ్యమైనది సేఫ్టీ కదండి. సేఫ్టీ పరంగా చూసుకున్న పెట్రోల్ అనేది సేఫ్ కాదు. నేను ఇంతకుముందు ఫ్లాష్ పాయింట్ అని చెప్పాను. పెట్రోల్ ఫ్లాష్ పాయింట్ -45 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉంటుంది. మన సెల్సియస్ లో చెప్పాలంటే -43 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది పెట్రోల్ యొక్క ఫ్లాష్ పాయింట్. అందుకనే కార్లలో ఉపయోగించడానికి పర్వాలేదు పెట్రోల్. అదే జెట్ A1 ఇంధనం యొక్క ఫ్లాష్ పాయింట్ 38 డిగ్రీస్ ఉంటుంది. ఎక్కడ -43 డిగ్రీస్ పెట్రోల్, ఎక్కడ 38 డిగ్రీస్, ఎంత తేడా ఉందో చూడండి. పెట్రోల్ చాలా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది, ఇది అంత తొందరగా ఎవాపరేట్ అవ్వదు. అంటే అంత తొందరగా ఎగిరిపోదు, గాల్లో కలిసిపోదు అంత తొందరగా. సో విమానాలలో ఉపయోగించే జెట్ A1 లేదా జెట్ A ఇంధనంలో 98% కిరోసిన్ ఉంటుంది, ఒక 2% మాత్రం కొన్ని ఎడిటివ్స్ అనేవి ఉంటాయి. పెట్రోల్ గనక ఉపయోగించారనుకోండి డైరెక్ట్ గా ఫ్లైట్స్ లో, అసలు రన్వే మీద విమానం ఉన్నప్పుడే అది పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోనీ చాలా కష్టపడి పైకి తీసుకెళ్లారనుకోండి పెట్రోల్ పోసి విమానాన్ని, అది కాస్త హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోగానే ఒక థిక్ జెల్లీ లాగా ఆ పెట్రోల్ ఫామ్ అయిపోయి ఇంజన్ పాడైపోయి పేలిపోయి రకరకాల సమస్యలు వస్తాయి. అందుకోసం అని చెప్పి కిరోసిన్ రిఫైన్ చేసి తయారు చేసినటువంటి జెట్ A1 లేదా జెట్ A ఇంధనాలను ఫ్లైట్స్ లో ఉపయోగిస్తారు. అదన్నమాట విషయం. ధన్యవాదాలు.